వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సిఎంఏ తెలుగు ఛానల్లో మనం జిఎస్టీకి సంబంధించి రిజిస్ట్రేషన్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. అండ్ దీంట్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం టాపిక్. సో దీంట్లో మనం కొన్ని పాయింట్స్ అయితే కంప్లీట్ చేసాము. టోటల్గా అయితే 11 పాయింట్స్ ఉన్నాయి. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే పర్సన్ హూ ఆర్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ సెక్షన్ 9 క్లాస్ 5 ఆఫ్ సిజిఎస్టీ. సో సెక్షన్ 9 క్లాస్ 5 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం ఎవరు ట్యాక్స్ అనేది పే చేయాలి? సో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనే వాళ్ళు పే చేయాలన్నమాట. ఎవరైతే ఈసీఓ ఉంటారో వాళ్ళు పే చేయాలన్నమాట ట్యాక్స్. సో సెక్షన్ 9 క్లాస్ 5 ఆఫ్ సిజిఎస్టీ. సో లాస్ట్ క్లాస్లో ఏం చూసామంటే క్యాజువల్ ట్యాక్స్బుల్ పర్సన్ ఎలాగా ట్యాక్స్ పే చేస్తాడు, ఎలా రిజిస్ట్రేషన్ తీసుకుంటాడు, ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చూసాము. అండ్ ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈ కామర్స్ ఆపరేటర్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది సెక్షన్ 9 క్లాస్ 5 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్లో మనకి ఉందన్నమాట. సో ఎవరైతే ట్యాక్స్ పే చేస్తుంటారో 9 క్లాస్ 5 ప్రకారం వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో ఇక్కడ 9 క్లాస్ 5 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్లో ఎవరు ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు అంటే ఈసీఓ పే చేస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ పే చేస్తాడు అనమాట. సో electronic commerce operator shall include every person who directly or indirectly owns, operates or manages an electronic platform that is engaged in facilitating the supply of any goods and services, any goods or services, or in providing any information or any other services incidental to or in connection therewith, but shall not include persons engaged in supply of such goods ఆర్ సర్వీసెస్ ఆన్ దేర్ ఓన్ బిహాఫ్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరైనా సరే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఆర్ సొంతంగా కావచ్చు, ఓన్ చేస్తున్నా, ఆపరేట్ చేస్తున్నా ఆర్ మేనేజ్ చేస్తున్న ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ని లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఇక్కడ సెవరల్ సప్లయర్స్. సో ఒక్కొక్క సప్లయర్ వచ్చేసి ఏంటి అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెడతారనమాట. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిలో పెడతారనమాట. ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరు అంటే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. సో డిఫరెంట్ సప్లయర్స్ వచ్చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటారనమాట కస్టమర్స్కి. సో ఇక్కడ మీడియేటర్గా కావచ్చు, ఇవన్నీ ఎవరు డీల్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనమాట. సో సప్లై చేసేదైతే సప్లయర్సే, కానీ ఇక్కడ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సింది ఎవరు అంటే ఈసీఓ తీసుకోవాలన్నమాట. సో వీళ్ళు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, గూడ్స్ అనేవి మనం ఏం చేస్తారు అంటే గూడ్స్ అనేవి సప్లై చేస్తూ ఉంటారనమాట. సో సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకొని అలాగే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. సో ఇలాగా ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ లాగా ఉండాలి అండ్ సప్లయర్కి అలాగే రిసిపియంట్కి మధ్యలో ఉండి ఇలా ట్రాన్సాక్షన్స్ చేయాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ కూడా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట అండర్ సెక్షన్ 24 అనమాట. సో అండర్ సెక్షన్ 24 ఆఫ్ సిజిఎస్టీ యాక్ట్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ షుడ్ ఆల్సో గెట్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టీ అనమాట. సో అదనమాట. నెక్స్ట్ హవెవర్ టైటన్ కంపెనీ సప్లయింగ్ వాచెస్ అండ్ జ్యువెలరీస్ త్రూ ఇట్స్ ఓన్ వెబ్సైట్ would not be considered as an e-commerce operator for the purpose of this provision. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. సో నాకు టైటానిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాచ్ కంపెనీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్లో లైక్ గూగుల్ కావచ్చు ఇలా ఏం చేస్తున్నారంటే వాళ్ళ గూడ్స్ గురించి వాళ్ళే ఓన్ వెబ్సైట్లో వాళ్ళు గూడ్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారనమాట. సో అది చూసి ఏంటంటే కస్టమర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పర్చేషన్స్ చేస్తున్నారనమాట. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో అవి ఆన్లైన్లో వెబ్సైట్లో చూసి టైటన్ వాచెస్ వెబ్సైట్లో ఉంచి ఉండటం చూసి వాటిని ఏం చేస్తున్నారంటే పర్చేస్ చేస్తున్నారు. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే అవుతాయి, కానీ ట్రాన్సాక్షన్స్ త్రూ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అయితే కాదనమాట. సో ఇది ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవట్లేదు, డైరెక్ట్గా వాళ్ళ ఓన్ వెబ్సైట్ని యూజ్ చేసుకొని వాళ్ళ అడ్రస్ లింక్ కావచ్చు, మొబైల్ లింక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనమాట. సో వీళ్ళు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ట్రాన్సాక్షన్ జరిపినట్టు కాదనమాట. ఎవరైతే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటారో అమెజాన్లో పెట్టేస్తున్నారు,
సప్లయర్స్ అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టేస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ లాంటివి మింత్రా అవ్వచ్చు. ఇలాంటి వాటిలో ఏంటి అంటే ప్రొడక్ట్స్ పెడుతున్నారు. అండ్ ఏంటంటే వాళ్ళ డీలింగ్‌ని బట్టి, వాళ్ళ అగ్రీమెంట్‌ని బట్టి వాళ్ళు కూడా ప్రాఫిట్స్ అనేవి ఎంత పర్సెంట్ అని కావచ్చు. ఏదో ఒక రకంగా వాళ్ళేంటంటే వాళ్ళ ఇన్‌కమ్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. సో, మధ్యలో మీడియేటర్‌గా ఉండి అమ్మి పెట్టినందుకు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ కూడా కొంత అమౌంట్ అనేది ఇస్తారనమాట. సో, ఇదేంటంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేసుకొని సప్లైస్ జరపటం అనమాట. సో, ఇలా చెయ్యాలి అంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఉంటారో వీళ్ళందరూ ఏంటంటే జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. కంపల్సరీ అనమాట. సో, ఇక్కడ సప్లయర్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో, మనం ఫస్ట్ కేస్‌లోనే డిస్కస్ చేసామనమాట. దాని పైన పాయింట్‌లోనే ఏంటి అంటే పర్సన్ హూ ఆర్ రిక్వైర్డ్ టు పే టాక్స్ అట్ ద రివర్స్ ఛార్జ్. సో, రివర్స్ ఛార్జ్‌లో పే చేయాలి అన్నప్పుడు ఎవరైతే రిసిపియంట్ ఉంటారో వాళ్ళు టాక్స్ పే చేస్తారనమాట. సప్లయర్, రిసిపియంట్. సో, రిసిపియంట్ పే చేస్తున్నారు కాబట్టి రిసిపియంట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కంపల్సరీగా అని చెప్పారు. అండ్ సేమ్ ఇదే సిచ్యువేషన్ అనమాట. సప్లయర్ పే చేయట్లేదు. రిసీవర్ కూడా పే చేయట్లేదు. రిసీవర్ కూడా పే చేయట్లేదు. ఎవరు పే చేస్తున్నారు? ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్. సో, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి జీఎస్టీ కింద అండర్ సెక్షన్ 24 ఆఫ్ సీజీఎస్టీ. సో, ఎలా తీసుకున్నా సరే ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనేవాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ కేసులో థర్డ్ పాయింట్‌లో ఏమో రిసిపియంట్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి రిసిపియంట్ తీసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేస్తున్నాగా ఫోర్త్ పాయింట్‌లో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఏం చేస్తున్నాడంటే యాక్ట్ చేస్తున్నాడనమాట. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేసుకొని కస్టమర్స్‌కి అలాగే సప్లయర్‌కి మధ్యలో ఉండి గూడ్స్ అనేవి సప్లైస్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడేంటి రిసిపియంట్ ట్యాక్స్ పే చేయట్లేదు. అలాగే ఎవరైతే సప్లయర్ ఉన్నారో వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయట్లేదు. అండ్ ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఈ కామర్స్ ఆపరేటర్ పే చేయాలి. సో, ఈ కామర్స్ ఆపరేటర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలనమాట. జీఎస్టీ కింద సెక్షన్ 9 క్లాస్ 5 ఆఫ్ సీజీఎస్టీ యాక్ట్ అనమాట. ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్స్ పే చేయాలని చెప్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ అయిపోయిందనమాట. ఫిఫ్త్ పాయింట్. సో, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సబుల్ సప్లైస్. సో, ఇక్కడేంటంటే సేమ్ అనమాట. మనం క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అనేది చూసాము. ఒక లాస్ట్ క్లాసెస్‌లో క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అనేది చూసామనమాట. అంటే ఏంటి? వాళ్ళకి ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఉండదు. వేరే స్టేట్ నుంచి వచ్చి మన స్టేట్‌లో వాళ్ళు ఒక స్టోర్‌లో కావచ్చు ఆర్ ఏదైనా వేకెంట్ ల్యాండ్‌లో కావచ్చు. వాళ్ళేంటంటే బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి పర్టిక్యులర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనేది ఉండదు. అండ్ వాళ్ళకేంటంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఇచ్చే లిమిట్, వాలిడేషన్ ఎంత అంటే 90 డేసే అనమాట. ఇంకా ఎక్కువ చేయాలి అనుకున్నప్పుడు ఇంకో 90 డేస్ ఎక్స్‌టెండ్ చేస్తారు. అంతేకాని వాళ్ళకి 6 మంత్స్ లోపే అనమాట వాళ్ళ వాలిడిటీ పీరియడ్. సో, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అంటే అది మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్‌లో. సో, ఇప్పుడేంటి నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ సేమ్ మీనింగే. కాకపోతే ఏంటంటే వేరే స్టేట్ నుంచి రావట్లేదు. వేరే కంట్రీ నుంచి వస్తున్నాడనమాట. లైక్ ఇండియాలో ఉన్నాం మనం. సో, అతను ఎక్కడో ఫారిన్ నుంచి, అబ్రాడ్ నుంచి వస్తున్నాడనమాట. లైక్ అమెరికా నుంచి రావచ్చు, లండన్ నుంచి రావచ్చు. సో, ఇలాంటి వేరే కంట్రీ నుంచి వచ్చి మన కంట్రీలో కొంతకాలం ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకపోయినా సరే అకేషనల్లీ వాళ్ళు కొంచెం రోజులుండి బిజినెస్ చేసుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో, ఇది నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ అంటే. అండ్ వీళ్ళైనా అంతే. సో, వాళ్ళున్నన్ని రోజులు ఉండి బిజినెస్ చేసుకొని ఎళ్ళిపోతే మనకేం ప్రాఫిట్స్ ఉంటాయి, మనకేం ఇన్‌కమ్ ఆర్ రెవెన్యూ ఉంటుంది. మన స్టేట్ గవర్నమెంట్‌కి కావచ్చు, మన ఇండియన్ గవర్నమెంట్‌కి కావచ్చు. సో, ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వీళ్ళు ఎన్నాళ్ళైనా ఉండి బిజినెస్ చేసుకొని, కానీ ఉన్నన్ని రోజులు చేసిన బిజినెస్‌కి సంబంధించిన రెవెన్యూ ఏదైతే ఉందో వాటికి సంబంధించి ట్యాక్స్ పే చేయాలి. వాళ్ళు పే చేసే ట్యాక్సే కదా ఇండియన్ గవర్నమెంట్‌కి రెవెన్యూ. సో, అదనమాట. సో, ఇది ఏంటంటే నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ మేకింగ్ టాక్సబుల్ సప్లై. సెక్షన్ 2 క్లాస్ 77. నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ మీన్స్ ఎనీ పర్సన్ హూ అకేషనల్లీ అండర్‌టేక్స్ ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో, ఇక్కడేంటంటే అకేషనల్‌గానే బిజినెస్ చేస్తున్నాడు. అండ్ ఎలాంటి బిజినెస్ అయినా చేయొచ్చనమాట. అండ్ వాళ్ళ సప్లైస్‌లో ఏమి ఇంక్లూడ్ అయ్యుండొచ్చు, గూడ్స్ ఇంక్లూడ్ అయ్యుండొచ్చు, సర్వీసెస్ ఇంక్లూడ్ అయ్యుండొచ్చు ఆర్ 2 ఇంక్లూడ్ అయ్యుండొచ్చు. సో, మీన్స్ వెదర్ యాస్ ఎ ప్రిన్సిపల్ ఆర్ ఎన్ ఏజెంట్ ఇన్ ఎనీ అదర్ కెపాసిటీ. సో, వాళ్ళ ఫారిన్‌లో వాళ్ళ ప్రిన్సిపల్ ఉన్నారనుకోండి, ఏజెంట్ లాగా వచ్చి ఆయన ఇండియాలో బిజినెస్ పెట్టొచ్చనమాట అకేషనల్లీ కొంత పీరియడ్ వరకు. లేదు ఆయనే ప్రిన్సిపల్ అనుకోండి అయినా ప్రాబ్లమ్ లేదు. సో, వెదర్ యాస్ ప్రిన్సిపల్ ఆర్ ఎన్ ఏజెంట్ ఇన్ ఎనీ అదర్ కెపాసిటీ. సో, వస్తున్నాడు.
ఫారిన్ నుంచి వచ్చాడు ఇండియాలో, ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ లేకపోయినా సరే అకేషనల్లీ బిజినెస్ చేస్తున్నాడనమాట. In India, a non-resident taxable person cannot exercise the option to pay tax under composition levy. సో మనం సేమ్ చూసామన్నమాట. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి కూడా కాంపోజిషన్ లివే అనేది రాదనమాట. కాంపోజిషన్ లివే ఎవరికి వస్తుందంటే వితిన్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిపిన వాళ్ళకి మాత్రమే. సో ఇండియాలో ఉండి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వచ్చి చేస్తేనే వాళ్ళకి కాంపోజిషన్ లివే ఇవ్వట్లేదు క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చి కాంపోజిషన్ లివే తీసుకుంటాను, తక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళకి కుదరదనమాట. సో అది ఓన్లీ వితిన్ స్టేట్ బెనిఫిటే అనమాట. అది ఓన్లీ ఇంట్రా స్టేట్ బెనిఫిటే అనమాట. ఎవరైతే వాళ్ళ స్టేట్‌లో ఉంటారో, ఏపీలో ఉన్న వాళ్ళకి ఏపీలోనే ఇస్తారనమాట కాంపోజిషన్ లివే. సో ఏపీ పీపుల్ ఎళ్లి తమిళనాడులో ఎళ్లి మాకు కాంపోజిషన్ లివే కావాలన్నా సరే ఇవ్వరనమాట. సో తమిళనాడు పీపుల్ వచ్చి ఏపీలో బిజినెస్ అకేషనల్లీ పెట్టుకొని ఫిక్స్డ్ బేస్ ఆఫ్ బిజినెస్ లేకుండా బిజినెస్ చేస్తూ ఉంటే, వాళ్ళు కాంపోజిషన్ లివే కావాలి, తక్కువ రేట్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది మాకంటే వాళ్ళకి ఇవ్వరనమాట. సో వాళ్ళకి ఇవ్వరు, వీళ్ళకి ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు. అలాంటిది వేరే వేరే కంట్రీ నుంచి వస్తున్నాడనమాట నాన్ రెసిడెంట్. సో నాన్ రెసిడెంట్ ఇండియన్. సో లైక్ మనకి మూవీలో చెప్పినట్టు ఎన్ఆర్ఐస్ అనమాట నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే. సో వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకొని వెళ్ళిపోతారు. మనకేం యూజ్ ఉంది? సో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే వాళ్ళకి ఏవైతే జరిగిన సప్లైస్ ఉంటాయో వాటికి రిలేటెడ్ ట్యాక్స్ అన్నీ కూడా పే చేస్తాడనమాట. సో వాళ్ళకేంటంటే ఇంత ఇంతే ఉంది మా టర్నోవర్, ఇంతే ఉంది ట్రెజర్ లిమిట్. సో లిమిట్ ఏం క్రాస్ అవ్వలేదుగా, మేము పే చేస్తాము, పే చేయము, ఇలాంటి డిస్కషన్ అంతా ఇంత టాపిక్ అంతా తీసుకొస్తే వాళ్ళకి చెప్తామన్నమాట. సో నువ్వు నాన్ రెసిడెంట్, అలాగే నువ్వు అకేషనల్‌గా బిజినెస్ చేస్తున్నావు, నీకు ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ కూడా లేదు. నువ్వు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అండర్ సెక్షన్ 24 ఆఫ్ సీజీఎస్టీ యాక్ట్ అని చెప్తారనమాట వాళ్ళకి. సో ఇది నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్‌కి సంబంధించి మీనింగ్. అండ్ వాళ్ళకి కాంపోజిషన్ లివే అనేది రాదనమాట. సో ఏంటి అంటే 1% ఐజీఎస్టీ, 0.5% సీజీఎస్టీ, 0.5% ఎస్జీఎస్టీ అని కాంపోజిషన్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. సో అంటే తక్కువ రేట్స్ ఉంటాయన్నమాట. 1%, 2% ఇలా. వాళ్ళకి ఏంటంటే ఆ ట్యాక్స్ అనేది తక్కువ కడతాం కదా అని చెప్పి కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి కుదరదనమాట. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్‌కి కుదరదు. అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్‌కి కూడా కుదరదు. అలాగే నెక్స్ట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ఎవరికి? నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్. సో ఏ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సిబుల్ సప్లై ఇన్ ఇండియా హ్యాస్ టు కంపల్సరీ టేక్ రిజిస్ట్రేషన్. సో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో దేర్ ఈజ్ నో థ్రెషోల్డ్ లిమిట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో వాళ్ళకి 20 lakhs, 40 lakhs, 10 lakhs ఇలాంటివి ఏమీ లేదనమాట. రిజిస్ట్రేషన్‌కి సంబంధించి థ్రెషోల్డ్ లిమిట్స్ కావచ్చు, టర్నోవర్ లిమిట్స్ కావచ్చు. సో టర్నోవర్ లిమిట్స్‌ని మనం థ్రెషోల్డ్ లిమిట్స్ అన్నాం. అండ్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఏంటి, అప్లికేషన్ అనేది పే చేయాలన్నమాట. అంటే అప్లికేషన్ అనేది అప్లై చేయాలి. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ కూడా అంతే కదా. పాన్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడీ బేస్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసి, అలాగే ఓటీపీని జనరేట్ చేసి వాళ్ళని ఏం చేశారు అంటే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయించుకొని వాళ్ళకి ఏం చేశారు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారనమాట క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్స్‌కి 90 days వరకు. కానీ ఇక్కడ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్‌కి వచ్చేసరికి ఏం చేస్తారో చూద్దాం. అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ హ్యాస్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ అట్లీస్ట్ 5 days prior to commencing his బిజినెస్ ఇన్ ఇండియా యూజింగ్ ఏ వ్యాలిడ్ పాస్‌పోర్ట్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఫారినర్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే పాన్ కార్డ్ ఉండదనమాట. సో ఇండియన్స్‌కి ఉంటదనమాట. మన ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న పాన్ కార్డ్ ఉంటుంది. సో ఫారినర్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే పాన్ కార్డ్ ఉండదు. సో వాళ్ళకి ఏదైతే వ్యాలిడ్‌గా ఉన్న పాస్‌పోర్ట్ ఉంటుందో, సో పాస్‌పోర్ట్స్ ఉంటేనే కదా మనం ఫారిన్ వెళ్ళగలం. సో ఫ్లైట్‌లో. సో ఏంటంటే పాస్‌పోర్ట్‌ని బేస్ చేసుకొని పాస్‌పోర్ట్‌ని మనకి ఒక పెట్టుకొని మనకేంటంటే 5 days ప్రియర్ టు కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్. అంటే బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి 5 days ముందే మన రిజిస్ట్రేషన్‌కి అప్లై చేయాలి. క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అయినా అంతే. కాకపోతే వాళ్ళకేంటంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్‌ని పెట్టుకొని ఇస్తారనమాట. సో అండ్ నీడ్ నాట్ హ్యావ్ ఏ పాన్ నెంబర్ ఇన్ ఇండియా. సో ఎందుకంటే వాళ్ళకి నాన్ రెసిడెంట్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు కదా. సో వాళ్ళు ఎక్కడో యూఎస్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళకి మన ఇండియాలో పాన్ కార్డ్ ఉండదుగా. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైతే పాస్‌పోర్ట్ ఉంటుందో ఆ పాస్‌పోర్ట్‌ని తీసుకొని ఏం చేస్తారు అంటే రిజిస్ట్రేషన్‌కి అప్లై చేస్తారనమాట. అండ్ నెక్స్ట్, ఏ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్లై ఇన్ నార్మల్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ బీయింగ్ ఫైల్డ్ బై అదర్ ట్యాక్స్ పేయర్స్. సో ఏ సింప్లిఫైడ్ ఫామ్ జీఎస్టీ REG01 ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫిల్డ్. సో ఏంటంటే ఈ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్‌కి ఏంటంటే మామూలుగా
మన ఇండియాలో ఉన్నట్టు నార్మల్ ట్యాక్స్ పేయర్‌కి ఇచ్చేటట్టు నార్మల్ అప్లికేషన్ అనేది ఇవ్వరనమాట. వీళ్ళకి స్పెసిఫైడ్ ఆర్ సింప్లిఫైడ్ ఫార్మ్ అనేది ఒకటుందనమాట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఫారినర్స్ కదా! సో, స్పెషల్‌గా ఉండాలి. సో, మామూలుగా క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ అయితే కనుక నార్మల్‌గా ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో ఆ జీఎస్టీ ఆర్ఈజీ 01లో అప్లై చేస్తారు. కానీ వీళ్ళు నాన్ రెసిడెంట్ కదా! సో, నాన్ రెసిడెంట్ అంటే మన కంట్రీకి సంబంధించిన పర్సన్ కాదు. సో, వీళ్ళకేంటంటే సింప్లిఫైడ్ ఫార్మ్ అనేది ఒకటి రిక్వైర్ ఫైల్ చేయాలనమాట. రిక్వైర్మెంట్ ఉందనమాట. ఫైల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఉంది. సో, ఈ సింప్లిఫైడ్ ఫార్మ్ జీఎస్టీ ఆర్ఈజీ 09 ఈజ్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్. And a non-resident taxable person has to electronically submit an application along with a self-assessed copy of his valid passport for registration duly signed or verified through electronic verification code. In Form GST REG 09, at least 5 days prior to the commencement of business at the common portal, either directly or through a facilitation center notified by the central commissioner. సో, ఇక్కడ ఏం చేశారు అంటే వాళ్ళకి పాన్ కార్డ్ ఉండదు కాబట్టి ఏం చేశారు అంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్‌కి సంబంధించిన పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో, ఆ పాస్‌పోర్ట్‌కి సంబంధించి సెల్ఫ్ అసెస్డ్ కాపీ లైక్ జిరాక్స్ కాపీ అనమాట. ఏదైతే మనకి పాస్‌పోర్ట్ ఉంటుందో, ఆ పాస్‌పోర్ట్‌కి సంబంధించి సెల్ఫ్ అసెస్డ్ కాపీని అటాచ్ చేయాలనమాట. అటాచ్ చేసి రిజిస్ట్రేషన్‌కి సో, ఏ రోజు నుంచి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు? సపోజ్ 10th జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నావు. 5th జనవరినే నువ్వు అప్లై చేయాలన్నమాట నీ పాస్‌పోర్ట్ చూపిచ్చి. సో, నేను ఇలా 5 డేస్‌లో బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పి రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలి కాబట్టి 5 డేస్ ప్రియర్ టు ద కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్ ఆ పాస్‌పోర్ట్‌కి సంబంధించి ఏదైతే సెల్ఫ్ అసిస్టెడ్ కాపీ ఉంటుందో, ఆ కాపీని మనం అటాచ్ చేయాలన్నమాట రిజిస్ట్రేషన్ రావటం కోసం. అలాగే జీఎస్టీ ఆర్ఈజీ 09 అనే ఒక అప్లికేషన్ ఫామ్‌ని ఫైల్ చేయాలన్నమాట. అట్‌లీస్ట్ 5 డేస్ ముందు. సో, ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నావు పలానా రోజు అనంటే, ఆ రోజుకి 5 డేస్ ముందు నువ్వు ఈ ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో, అది నీ అంతట నువ్వే చేసుకోవచ్చు ఆర్ మనకి అలాంటివి చేసి పెట్టడం కోసం సెంటర్స్ ఉంటాయన్నమాట. ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. సో, అలాంటి సెంటర్స్ దగ్గరికెళ్ళైనా సరే వెళ్ళి చేయించుకోవచ్చనమాట. అండ్ in the case non-resident taxable person is a business entity incorporated or established outside India, the application for registration shall be submitted along with its identification number or unique number on the basis of which the entity is required by the government of that country or its PAN if available. సో, ఇక్కడ ఏంటంటే సో, నార్మల్ పర్సన్ వచ్చేసి ఫారిన్ నుంచి పెట్టుకుంటున్నాడనమాట బిజినెస్ అకేషనల్‌గా. అప్పుడైతే జీఎస్టీ ఆర్ఈజీ 01లో పాస్‌పోర్ట్ యూజ్ చేసి మనం రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. సో, ఇక్కడేంటి ఫారిన్ కంపెనీ వచ్చేసి ఇండియాలో పెట్టుకుంటుంది. సో, బిజినెస్ ఎంటిటీయే పెట్టుకుంటుంది. అంటే ఏంటి వేరే సో, నార్మల్ ఆర్డినరీ పర్సన్ రావట్లేదనమాట. ఫారిన్‌లో ఉన్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వచ్చి ఇండియాలో పెట్టుకుంటుంది. చూడండి అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇది. సో, ఇన్ కేస్ ద నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ ఈజ్ బిజినెస్ ఎంటిటీ. సో, బిజినెస్ ఎంటిటీ అనమాట. నార్మల్ పర్సన్ కాదనమాట. సో, ఏంటి బిజినెస్ ఎంటిటీ ఇన్కార్పొరేటెడ్ ఔట్‌సైడ్ ఇండియా. సో, దెన్ ఏం చేశారు అంటే అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ షెల్ బి సబ్మిటెడ్ విత్ ఇట్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. సో, ఆ బిజినెస్ ఎంటిటీకి సంబంధించిన ఐడెంటిఫికేషన్ నెంబరో ఆర్ యూనిక్ నెంబర్. సో, వాళ్ళకి సంబంధించి బిజినెస్‌కి సంబంధించి నెంబర్స్ ఉంటాయి కదండీ! అంటే బిజినెస్ ఎంటిటీ అంటే కంపెనీస్ ఆ కంపెనీకి సంబంధించిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అటాచ్ చేయాలన్నమాట. ఆర్ ఆ కంపెనీకి సంబంధించి పాన్ ఏదైనా ఉందనుకోండి ఆర్ ఆ కంపెనీకి సంబంధించి ఏదైనా ఐడెంటిఫికేషన్ కోడ్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు. ఫారిన్‌లో ఉన్న కంపెనీకి సంబంధించి ఏవైతే కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించి నెంబర్ ఆర్ యూనిక్ నెంబర్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ నెంబర్ కావచ్చు, పాన్ కావచ్చు. సో, వాళ్ళ కంట్రీని బేస్ చేసుకోననమాట. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి ఉంటుందనమాట. సో, ఇండియాలో అయితే పాన్ అని చెప్పారు. సో, యూఎస్‌లో అయితే యూనిక్ నెంబర్ ఇలాంటివి ఉంటాయి కదండీ! ఐడెంటిఫికేషన్ నెంబర్స్. సో, ఆ కంపెనీని ఐడెంటిఫై చేయడం కోసం ఆ కంపెనీకి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా అటాచ్ చేయాలన్నమాట. సో, నెక్స్ట్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఈజ్ మేడ్ బై ఏ నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్. హ్యాస్ టు బి సైన్డ్ బై హిస్ అథారిటీ signed by his authorized signatory who shall be a person resident in India.
హ్యావింగ్ ఏ వ్యాలిడ్ పాన్. సో ఇక్కడ ఏంటంటే దాంతోపాటు అప్లికేషన్లో ఇంకేం చేయాలి అంటే ఇండియాలో ఉన్న వేరే ఒక పర్సన్తో, పాన్ ఉన్న పర్సన్తో ఒక సైన్ అనేది మనం తీసుకోవాలన్నమాట, సిగ్నేటరీ అథారిటీ ద్వారా. చూడండి, ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ బై ఏ నాన్ రెసిడెంట్ పర్సన్ హ్యాస్ టు బి సైన్డ్ బై. సో ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉందో, ఆ ఫామ్ ఉందో GST REG09 అని, ఆ పర్సన్ నాన్ రెసిడెంట్ పర్సన్ అన్నీ కూడా అప్లై చేసేస్తాడనమాట. దాన్ని ఎవరితో సైన్ చేయించుకోవాలి అంటే ఇండియాలో ఉన్న వేరే అదర్ పర్సన్. సో ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ పాన్ నెంబర్స్ ఉంటాయిగా, పాన్ కార్డ్ ఉంటుందిగా, ఆ పాన్ కార్డ్ ఉన్న పర్సన్తో ఆ GST అప్లికేషన్ని సైన్ చేయించాలన్నమాట. సో signed by his authorized signatory who shall be a person resident in India having a valid PAN. సో పాన్ నెంబర్ ఉన్న ఒక పర్సన్తో ఆ పర్సన్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఫిల్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో GST REG9 అనేది ఫైల్ చేయాలన్నారు కదా, ఆ అప్లికేషన్లో ఒక సైన్ అనేది తీసుకోవాలన్నమాట. అండ్ ఆ పాన్ ఉన్నది ఎవరికంటే ఇండియాలో ఉన్న పర్సన్కి అనమాట. అంటే ఏంటి, ఆ ఫారినర్ ఒక ఇండియన్తో ఒక ప్రూఫ్ కింద ఒక సైన్ అనేది చేయించాలన్నమాట. ఆన్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ పాన్, mobile number and email address, the person applying for registration as a non-resident taxable person will be given a temporary reference number by a common portal for making the mandatory advance deposit of tax for an amount equivalent to the estimated tax liability of such person for the period for which the registration is sought. సో పాన్ అనేది ఇండియాలో ఉన్న పర్సన్తో ఎవరైతే సైన్ చేయించుకున్నారో ఆ పర్సన్ యొక్క పాన్ నెంబర్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా వెరిఫై చేసి వన్ టైం పాస్వర్డ్ని యూజ్ చేసుకొని వాళ్ళకి ఏం చేశారు అంటే ఒక టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారనమాట కామన్ పోర్టల్ నుంచి. అండ్ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ని యూజ్ చేసుకొని అడ్వాన్స్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. సో ఇదంతా కూడా క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్లో డిస్కస్ చేసామన్నమాట. సో కొంచెం ప్రాపర్ ఆఫీసర్ వచ్చేసి ఏంటంటే నువ్వు ఎంత బిజినెస్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఎస్టిమేట్ చేసి ఆ బిజినెస్కి సంబంధించి ఎస్టిమేటెడ్ ట్యాక్స్ ఇంత పడుతుంది, సో ఇంత బిజినెస్ చేస్తే ఇంత ట్యాక్స్ పడుతుందని చెప్పి ఎస్టిమేట్ వేసి చెప్తారు కదా, ఆ ఎస్టిమేషన్కి సంబంధించి ఎంతైతే ఎస్టిమేట్ చేశాడో ఆ అమౌంట్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తారనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో కాకపోతే ఇక్కడ నాన్ రెసిడెంట్ అండ్ నాన్ రెసిడెంట్ పాస్పోర్ట్ని వెరిఫై చేసుకొని అటాచ్ చేసి అండ్ GST REG09 ఫైల్ చేసిన తర్వాత అప్లికేషన్ అంతా ఫిల్ చేసిన తర్వాత మన ఇండియన్ రెసిడెంట్ పాన్ కార్డు ఉన్న పర్సన్తో సైన్ తీసుకోవాలి. అండ్ ఆ పర్సన్ యొక్క పాన్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ ఇవన్నీ వెరిఫై చేసి, మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళకి టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు కామన్ పోర్టల్లో. అండ్ ఆ రిఫరెన్స్ నెంబర్ యూస్ చేసుకొని కామన్ పోర్టల్ అంటే GSTN, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్, దానిలోకి లాగిన్ అయితే ఆ రిఫరెన్స్ నెంబర్ని యూస్ చేసుకొని మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే మనం ఎస్టిమేట్ చేసి ప్రాపర్ ఆఫీసర్ చెప్తారో ఆ అమౌంట్ని డిపాజిట్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. The registration certificate shall be issued electronically only after the said deposit appears in the electronic cash ledger. సో ఏంటంటే మనకి అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ చేసినప్పుడు ఎంతైతే పే చేసామో ఆ టెంపరరీ రిఫరెన్స్ నెంబర్ని యూస్ చేసుకుని అంత అమౌంట్ మనకి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో కనిపిస్తుంది అనమాట. The amount deposited shall be credited to the electronic cash ledger of the non-resident. సో ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉన్నారో ఆ నాన్ రెసిడెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో అది డిపాజిట్ అయిపోతుంది అనమాట, క్రెడిట్ అయిపోతుంది. The non-resident taxable person can make taxable supplies only after the issuance of certificate of registration. సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసింది అనుకోండి, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ ట్యాక్సిబుల్ పర్సన్ ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నాడో ఆ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. మేక్ ట్యాక్సిబుల్ సప్లైస్. సో ట్యాక్సిబుల్ సప్లైస్ అంటే ఏవైతే అవుట్వర్డ్ సప్లైస్ చేయాలనుకుంటున్నాడో, ఏవైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేయాలనుకుంటున్నాడో, ఫారిన్ నుంచి ఇండియా వచ్చి చేయాలనుకుంటున్నాడు కదా, అవి స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే. ఫస్ట్ వాళ్ళ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో అది కనిపిస్తుంది అనమాట కామన్ పోర్టల్లో. అండ్ అది కనిపించిన తర్వాత మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత నువ్వు అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది చెయ్యాలన్నమాట. And next, advance tax. A non-resident taxable person has to make an advance deposit of tax in an amount equivalent to his estimated
ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద పీరియడ్ ఫర్ విచ్ రిజిస్ట్రేషన్ ఇస్ సాట్. సో ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఎవరైతే ప్రాపర్ ఆఫీసర్ ఉన్నారో ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఏదైతే ట్యాక్స్ లయబిలిటీ ఉంటుందో అది అమౌంట్ ఎస్టిమేట్ చేస్తాడనమాట. సో ఆ అమౌంట్ ఎస్టిమేట్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అనేది నీకు అడ్వాన్స్ ట్యాక్స్ అనేది నువ్వు డిపాజిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నువ్వు ఎవరంటే నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పర్సన్ హ్యాస్ టు మేక్ అడ్వాన్స్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్. సో ఇదనమాట ట్యాక్స్ లయబిలిటీ ఎంత అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేస్తారో అంత అమౌంట్. సో ఎదురు మాట చెప్పకుండా డిపాజిట్ చేయాలన్నమాట. డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే మనకి జిఎస్టీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్కి. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ ఏమో ఇండియన్కి సంబంధించిన పర్సనే, కాకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చాడు. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటేనేమో వేరే కంట్రీ నుంచి వచ్చాడు అదర్ దాన్ ఇండియా. అండ్ ఏ అప్లికేషన్ ఫైల్ చేయాలి అంటే వాళ్ళేమో జిఎస్టీ REG01 అనేది ఫైల్ చేయాలన్నమాట క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్. ఇదైతేనేమో జిఎస్టీ REG09 ఒక సింప్లిఫైడ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫైల్ చేయాలన్నమాట. ఫారినర్స్ ఎవరైతే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు జిఎస్టీ REG09 అనేది ఫైల్ చేయాలన్నమాట. అండ్ వ్యాలిడేషన్ కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వ్యాలిడిటీ ఫర్ రిజిస్ట్రేషన్ 90 days ఇస్తారనమాట. ఎవరైతే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత ఈ పాస్పోర్ట్ అని ఆర్ వేరే ఇండియన్ పాన్ నెంబర్ ఉన్న పర్సన్తో వాళ్ళు సిగ్నేచర్ తీసుకున్నారు కదా, అప్పటి నుంచి మనకి ఏంటంటే ఒక 90 days ఇస్తారనమాట. సో ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ షాల్ బి వ్యాలిడ్ ఫర్ ద పీరియడ్ స్పెసిఫైడ్ ఇన్ ద అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ 90 days ఫ్రమ్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో అదనమాట. సో మన అప్లికేషన్లో ఎన్ని రోజుల వరకు చేస్తాము, 2 months చేస్తాము, 60 days చేస్తాము, ఆర్ 90 days విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, ఏది ముందు వస్తే అదనమాట. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇచ్చే రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత అంటే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి అయినా సరే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్కి అయినా సరే 90 days అనమాట. In case the non-resident taxable person intends to extend the period of registration indicated in his application of registration, an application in form GST REG 11 shall be submitted electronically through the common portal either directly or through facilitation center notified by the commissioner before the end of validity of registration granted to him. సో 90 days కంప్లీట్ కావాల్సి వస్తుంది అనమాట. 80 days అలా అవుతుంది. సో నేనేం చేశానంటే నేను ఇంకా ఉండి చేయాలనుకుంటున్నాను. ఫారిన్ నుంచి వచ్చాను, ఇండియాలో ఇలా నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్గా రిజిస్ట్రేషన్ తీసుకున్నాను, ఇవన్నీ వెరిఫై చేసుకొని. అండ్ నేను ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను నా టైం అనేది, ఇండియాలో ఇంకొన్నాళ్ళు ఉండి చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తారు అంటే, సో ఫస్ట్ నేను తీసుకున్న రిజిస్ట్రేషన్ ఏమో GST REG9 తీసుకున్నాను. సో నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటే కనుక GST REG11లో నేను మళ్ళీ ఎలక్ట్రానికల్గా ఫైన్ చేయాలన్నమాట. సో నేను నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ని ఆల్రెడీ నేను ఇలా కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాను. అండ్ నేను ఇంకా 90 days కంప్లీట్ కావస్తుంది అండ్ నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను నా టైం అనేది. సో నేనేం చేయాలి అని చెప్తే GST REG11లో సబ్మిట్ చేయాలన్నమాట ఎలక్ట్రానికల్. ఏదైతే కామన్ పోర్టల్ GST అని ఉందో, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెట్వర్క్ ఉందో, దానిలో ఆ కామన్ పోర్టల్లో ఈ GST REG11 అనేది అప్లై చేయాలన్నమాట, సబ్మిట్ చేయాలి. The validity period of 90 days can be extended by a further period not exceeding 90 days. సో ఫస్ట్ 90 days ఇచ్చారు అండ్ నెక్స్ట్ మళ్ళీ 90 days ఇస్తారు అంతే. ద ఎక్స్టెన్షన్ విల్ బీ అలౌడ్ ఓన్లీ ఆన్ పేమెంట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఈక్వలెంట్ టు ద ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ద పీరియడ్ ఫర్ విచ్ ఎక్స్టెన్షన్ ఈజ్ హ్యాస్ టు బి డిపాజిటెడ్. సో ఏంటంటే, సో నేను ఫస్ట్ ఒక 90 days చేశాను అండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఇంకో 80 daysకి చేసుకున్నాను. ఈసారి 90 కాదు 80 daysకే చేసుకున్నాను. సో ఆ 80 daysకి సంబంధించి మళ్ళీ కూడా ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ ఫైండ్ అవుట్ చేసి ఎంతైతే ఎస్టిమేట్ చేశారో అంత అమౌంట్ ట్యాక్స్ డిపాజిట్ చేయాలన్నమాట మన ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్లో. సో క్యాష్ డిపాజిట్ చేసిన తర్వాత నీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది వస్తుందన్నమాట సేమ్ నేమ్ మీద. అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షెల్ నాట్ బీ అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ రిసీవ్డ్ బై నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ ఎక్సెప్ట్ ఆన్ గూడ్స్ ఇంపోర్టెడ్ బై హిమ్. సో ఏంటంటే ఏవైనా గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా ఈ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్కి రాదనమాట. సో నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ షెల్ నాట్ బీ అవైల్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ రిసీవ్డ్ బై ఏ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్.
సో ఒక నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ దగ్గర నుంచి ఎవరైనా సరే గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏమన్నా సరే తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదనమాట. సో ఏంటంటే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ కనుక ఇంపోర్ట్ చేసి వాళ్ళ కంట్రీ నుంచో కావచ్చు, వేరే కంట్రీ నుంచో కావచ్చు, ఇంపోర్ట్ చేసి ఆ గూడ్స్ని వేరే వాళ్ళ కస్టమర్స్కి అమ్ముతున్నారనుకుంటే అలాంటి వాటి మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. కానీ ఇంకా వేటి మీద సరే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ దగ్గర పర్చేస్ చేసిన ఏ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదనమాట. నెక్స్ట్, ద taxes paid by a non-resident taxable person shall be availed as a credit to the respective recipient. నెక్స్ట్ దీనికి సంబంధించి రిటర్న్స్ అనమాట. సో ద నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ షెల్ ఫర్నిష్ రిటర్న్ ఇన్ ఫార్మ్ GST-R5. సో GST-R5 అనేది ఫైల్ చేయాలన్నమాట. నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ రావాలి అంటే GST-R5 అనేది ఫైల్ చేయాలన్నమాట. ఎలక్ట్రానికల్లీ త్రో ఏ కామన్ పోర్టల్ ఏదో డైరెక్ట్గా అతనే పే చేయొచ్చు, ఆర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనకి తెలియకపోతే వాళ్ళే ఇలా అప్లికేషన్ కావచ్చు ఆర్ రిటర్న్స్ కావచ్చు వాళ్ళు ఫైల్ చేస్తారనమాట. ఇంక్లూడింగ్ దేర్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ అండ్ ఇన్వర్డ్ సప్లైస్ అండ్ షెల్ పే ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, fees or any other amount payable under the act, or these rules within 20 days after the end of a calendar month or within 7 days after the last day of validity period of registration. So whichever is earlier. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్పారు అంటే GST-R5 అనేది ఎలక్ట్రానికల్లీ ఫైల్ చేయాలి అన్నారు. సో డైరెక్ట్గా కామన్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి తనంతట తాను చేసుకోవచ్చు ఆర్ ఫెసిలిటేషన్లో చేయొచ్చు. అండ్ GST-R5లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలి అంటే అవుట్వర్డ్ సప్లైస్, తను ఎంత అవుట్వర్డ్ సప్లైస్ చేస్తున్నాడు, ఎంత ఇన్వర్డ్ సప్లైస్ చేస్తున్నాడు, అంటే ఎంత పర్చేస్ చేస్తున్నాడు, ఎంత సేల్స్ చేస్తున్నాడు, అండ్ ఎంత ట్యాక్స్ పే చేయాలి, అండ్ ఇంట్రెస్ట్, పెనాల్టీస్, షెల్ పే ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, ఫీజ్ ఆర్ ఎనీ అమౌంట్ పేయబుల్ అండర్ ద యాక్ట్. సో యాక్ట్కి సంబంధించి ఏమేం ఫీజ్ పే చేస్తున్నాడు, ఏమేం పెనాల్టీ పే చేస్తున్నాడు, ఏం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు, ఏం ట్యాక్స్ పే చేస్తున్నాడు, ఇంకా యాక్ట్కి సంబంధించి యాక్ట్లో చెప్పినట్టు ఇంకా నాన్ రెసిడెంట్ ఏం పే చేయాలని చెప్తున్నాడు, అవన్నీ ఏం పే చేస్తున్నాడు, ఇవన్నీ కూడా GST-R5లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఆర్ దీస్ రూల్స్ వితిన్ 20 days ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ క్యాలెండర్ మంత్. సో ఏంటి క్యాలెండర్ మంత్ అంటే ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ వస్తుందన్నమాట క్యాలెండర్ మంత్. సో ఏంటంటే ఎండ్ అయ్యేది ఎప్పుడు అంటే డిసెంబర్లో ఎండ్ అయిపోతుంది కదా. సో ఏంటంటే మనకి 20 days ముందు క్యాలెండర్ మంత్ కంప్లీట్ అయిపోయే ముందు 20 days ముందే మనం ఫైల్ చేయాలన్నమాట. ఆర్ వితిన్ 7 days ఆఫ్టర్ ద లాస్ట్ డే ఆఫ్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో నేను 80 days అని పెట్టుకున్నాను అనమాట ఎక్స్టెండ్ చేసినప్పుడు. లేదు ఫస్ట్ టైమే GST-9 తీసుకున్నాను అనమాట. సారీ GST-REG9 తీసుకున్నాను. సో నేను ఫస్ట్ టైం పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే నేను ఎన్ని రోజులు ఉండాలి అని చెప్పి ముందుగానే బిజినెస్లో రాసుకున్నాను అనమాట. సో 70 days ఉంటాను. సో 90 days తీసుకున్నాను, కానీ 70 days ఉంటానని పెట్టుకున్నాను. సో 70 days ఉన్నాను కాబట్టి సో 70 days కంటే 7 days ముందే మనం రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలన్నమాట. సో 70 daysలో మనం బిజినెస్ అనేది ఎత్తేసి మనం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం ఫారెన్. సో మనకేంటి అంటే సో నీ కంప్లీట్ అయిపోయే ముందు 7 days ముందు నువ్వు ఏదైతే మెన్షన్ చేసావో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఆ 7 days ముందే అంటే ఆ డేట్కి 7 days ముందే నువ్వు రిటర్న్స్ ఫైల్ చేయాలని చెప్పారు. ఆర్ లేదు క్యాలెండర్ మంత్ ఏదైతే ఉందో ఆ మంత్కి సో 20 days ముందే ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట వితిన్ 20 days ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ క్యాలెండర్ మంత్. సో అదనమాట. అండ్ నెక్స్ట్ రిఫండ్ సేమ్ అనమాట. అడ్వాన్స్ ట్యాక్స్ అనేది కనుక పే చేశారనుకోండి, ఎక్కువగా పే చేస్తేనేమో గవర్నమెంట్ పే చేయాల్సిన ట్యాక్స్ 10,000 ఉంటే నాన్ రెసిడెంట్ దగ్గర నుంచి 40,000 పే చేసుకున్నారనమాట. సో చాలా ఎక్కువ పే చేసేసాడు. సో 10,000 పే చేయాల్సిన దగ్గర 40,000 పే చేశాడనమాట అడ్వాన్స్. సో ఎంతైతే బ్యాలెన్స్ ఉందో 30,000 మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారనమాట నాన్ రెసిడెంట్కి. లేదు పే చేయాల్సిన ట్యాక్స్ కంటే తక్కువ ఎస్టిమేట్ చేశాడు ప్రాపర్ ఆఫీసర్, తక్కువే అడ్వాన్స్ పే చేసాం. సో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని మనం మళ్ళీ నాన్ రెసిడెంట్ డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ మళ్ళీ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ చేత మనం పే చేయించాలన్నమాట. సో ద అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ డిపాజిటెడ్ బై నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్
under will be refunded only after the person has furnished all the returns required in respect of entire period for which the certificate of registration granted to him had remained in force. Refund can be applied in the serial number 13 of the form GSTR 5. సో మనకేంటంటే మనకి నాన్ రెసిడెంట్కి ఇచ్చిన ఫామ్ ఏంటంటే రిటర్న్స్కి జిఎస్టీఆర్ 5 కదా. సో జిఎస్టీఆర్ 5లో ఏంటంటే మన వెబ్సైట్లో కామన్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత జిఎస్టీఆర్ 5లో సీరియల్ నెంబర్ 13లో మనకి ఎంతైతే రిఫండ్ రావాలి ఆర్ ఎంతైతే రిఫండ్ అతనే మనకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకి సీరియల్ నెంబర్ 13లో డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో అదనమాట. సో ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో నాన్ రెసిడెంట్ ఇండియా విల్ బి రిఫండెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద పర్సన్ హ్యాస్ ఫర్నిష్డ్ ఆల్ రిటర్న్స్. సో ఆ పర్సన్ ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేశాడు చేయాల్సిన దానికంటే, అండ్ ఆ పర్సన్కి సంబంధించిన ఏదైతే రిటర్న్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జిఎస్టీఆర్ 5లో అవుట్వర్డ్ సప్లైస్, ఇన్వర్డ్ సప్లైస్, ఇంట్రెస్ట్, ఫీజు, పెనాల్టీస్ ఇవన్నీ ఏమున్నా సరే అవన్నీ కూడా ఆ జిఎస్టీఆర్ 5లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. అన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత మాత్రమే నీకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది రిఫండ్ రావాల్సిందో ఆ అమౌంట్ రిఫండ్ వస్తుందన్నమాట. లేకపోతే నీవు రిటర్న్స్ ఫైల్ చేయకపోతే నీకు రిఫండ్ అనేది రాదనమాట. సో ఇది ఆల్ టాపిక్ రిలేటింగ్ టు నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అనమాట. ఇది మొత్తం టాపిక్ అనమాట. సో ఇదంతా కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసాము. సో నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ మేకింగ్ ట్యాక్సిబుల్ సప్లై. సో ట్యాక్సిబుల్ సప్లై నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ చేస్తున్నాడు. సో దీనికి సంబంధించిన టాపిక్ అంతా కూడా రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ ఏ రిటర్న్స్ ఫైల్ చేయాలి అండ్ ఏవేవి వెరిఫై చేయాలి రిజిస్ట్రేషన్ రావాలి అంటే ఇవన్నీ కూడా చూసాము. అలాగే క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్కి అలాగే నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్కి సంబంధించి డిఫరెన్స్ చూసాము. సో క్యాజువల్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటేనేమో ఇండియా పర్సనే అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ అంటేమో ఫారిన్కి సంబంధించిన పర్సన్. సో సేమ్ చాలా వరకు అయితే రెండు కూడా సేమ్ లానే ఉంటాయన్నమాట. రిటర్న్స్ దగ్గర కొంచెం మారింది. సో ఇది ఆల్ ద టాపిక్ రిలేటింగ్ టు నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పర్సన్. అండ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తెలుగులో యూట్యూబ్లో మనకు సిఎంఏకి సంబంధించి, సిఏకి సంబంధించి క్లాసెస్ రన్ అవుతున్నాయి. జిఎస్టీకి సంబంధించి ఆర్ డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి అని చెప్పి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share, subscribe to my channel CMA Telugu.